మనం ఆయనతో సహవాసం చేయాలి, సమయం గడపాలి. అప్పుడే నీకు నీ జీవితం మీద ఒక గురి అనేది ఏర్పడిద్ది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు నీ దేవుడు నీకోసం, నా కోసం ఈ లోకంలో విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వినగలిగే మెట్టులో ఉండాలంటే, ఆయన అనుభవించే మెట్టులో ఉంటామంటే, ఎప్పుడైతే మనము ఆయనతో సమయం గడపడానికి, ఆయన సన్నిధిలో ఆయనతో మనం సమయం గడపడానికి ఇష్టపడతామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా! ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపడటమే కాదు, అనేకులను సిద్ధపరచాలంటే కూడా మనం ఆయనతో గడిపితేనే మనకు అర్థమైద్ది. హల్లెలూయా! సో, ఈ రాత్రి నా జీవితంలో దేవునితో సమయం గడిపే వ్యక్తులుగా ఉంటున్నామా? లోక సంబంధమైన వ్యర్థమైనటువంటి సెల్ ఫోన్స్‌తో, న్యూస్ పేపర్స్‌తో, లేదా రకరకాలైన వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన వాటితోనే నీ జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నావా? దేవునితో సమయం గడపాలనే ఆశ, ఆలోచన నువ్వు కలిగున్నావా? ఇంతకాలం అలాంటి ఆశ, ఆలోచన లేకపోతే ఈ రాత్రి నుంచైనా, ఎప్పటి నుంచైనా నువ్వు దేవునితో సమయం గడపడానికి ఇష్టపడు.